డీటెయిల్స్ చూద్దాం. సీఎం రేవంత్ రెడ్డి సచివాలయంలో అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. నూతన విద్యుత్ విధానంపై ముఖ్యమంత్రి చర్చించారు. నూతన విద్యా విధానంపై అసెంబ్లీలో చర్చించి సమగ్ర పాలసీ రూపొందించబోతున్నట్లు చెప్పారు. రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్ ఇవ్వాలన్నారు. 6 గ్యారంటీల్లో భాగంగా ప్రకటించిన 200 యూనిట్ల ఉచిత విద్యుత్ పంపిణీకి ప్రణాళికలు సిద్ధం చేయాలని సీఎం అధికారుల్ని ఆదేశించారు. మరోవైపు రాహుల్ గాంధీ చేపట్టబోయే భారత్ జోడో యాత్రకు సీఎం రేవంత్ రెడ్డి సంఘీభావం తెలిపారు. మణిపూర్ బీజేపీ ప్రభుత్వం యాత్రకు అనుమతించకపోవడంపై తెలంగాణ కాంగ్రెస్ ట్విట్టర్ వేదికగా ట్వీట్ చేసింది. దానిని రేవంత్ రెడ్డి రీట్వీట్ చేశారు. తన కారుకు భారత్ జోడో న్యాయ యాత్ర స్టిక్కర్ను స్వయంగా అంటించారు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.